పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తపస్సు కాల శ్రమల కాల సిద్ధపాటు వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 6వ అధ్యాయము 1-2 వచనములు. మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేయరాదు అని దేవుని తోటి పనివారమైన మేము మిమ్ము అర్థించుచున్నాము. ఏలయన అనుకూల సమయమున నిన్ను ఆలకించితిని, రక్షణ దినమున నీకు తోడ్పడితిని అని దేవుడు చెప్పుచున్నాడు కదా. అయినచో ఆలకింపుడు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. క్రీస్తునందు మిక్కిలి ప్రియా సహోదరి సహోదరులారా, మరి 2-3 రోజులలో మనం పాస్కా యుద్ధ కాలము తపస్సు కాలంలో అడుగుపెట్టబోతూ ఉన్నాం. విభూది బుధవారం నాడు ప్రియులారా, ఈ శ్రమల కాలం అనేటువంటిది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప అనుగ్రహ కాలము, ఒక ఆశీర్వాదాల కాలము, పశ్చాత్తాపపడే కాలము, దేవుని వద్దకు తిరిగి వచ్చేటువంటి గొప్ప కాలం ప్రియులారా. ఈ కాలం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటి అంటే, దేవుని ప్రేమ వద్దకి మనము తిరిగి రావాలి. దేవుని యొక్క క్షమని మనం పొందుకోవాలి. దేవుడు మనకి ఒక ప్రత్యేకమైన సమయాన్నిచ్చి, కాలాన్నిచ్చి మన హృదయ పరివర్తన చెందాలి, మారు మనసు పొందాలి అని మన పిలుపునిస్తున్నాడు పిల్లారా. గుర్తుపెట్టుకోవలసింది ఏమిటి అంటే, ఈ శ్రమల కాలములో ప్రియులారా, దయచేసి ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఈ శ్రమల కాలములో దేవుడేదో మన పాపాలను చూస్తున్నాడు, మనల్ని ఏదో పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని కాదండి. దేవుడు మనకి ఒక అనుగ్రహ కాలం, ఒక అవకాశాన్ని ప్రసాదించి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా ప్రేమ వద్దకు తిరిగిరా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో అని పలుకుతూ ఉన్నాడు. ఒక వ్యక్తి ఒక పేరు కలిగినట్టు ఒక మంచి కంపెనీలో పనిచేస్తున్నాడు, ఉద్యోగం చేస్తూ ఉన్నాడు, ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు. ఆయన తన పని తాను రోజు వచ్చిన తర్వాత చేస్తూ ఉండేవాడు. కొన్నాళ్ళ తర్వాత తన స్నేహితుడు కూడా మొట్టమొదటిసారిగా ఆ కంపెనీలోకి పనికి వచ్చాడు. పని చేస్తున్న సమయంలో ఆ కంపెనీ యజమాని ఆ పని చేసేటువంటి వారి దగ్గరికి అలా వస్తూ ఉన్నాడు. ఈ నూతనంగా వచ్చినటువంటి ఈ పని మనిషి ఎప్పటి నుంచో పనిచేస్తున్నాడు తన యొక్క స్నేహితునితోటి, వామ్మో, మీ యజమానుడు పరిశీలిస్తున్నాడు కదా ఎవరెలా పనిచేస్తున్నాడో, మీరు ఒకవేళ తప్పు చేస్తే చచ్చినట్టే, మీరు ఒకవేళ తప్పు పని చేస్తే చచ్చినట్టే, దొరికిపోతారుగా. అమ్మో, ఇదేం మనిషి అండి, ఇదేం యజమానుడు అని భయపడటం ప్రారంభించాడు నూతనంగా వచ్చినట్టు పని మనిషి. అప్పుడు అన్నాడు తన యొక్క స్నేహితుడు, ఎప్పటి నుంచో పనిచేస్తున్న స్నేహితుడు అన్నాడు, మా యజమానుని గురించి భయపడవలసిన అవసరం లేదు. ఎందుకని అంటే, ఆయన మమ్మల్ని పరిశీలించేది మాలో ఏమి మంచి ఉందా అని చూడటానికే కానీ మమ్మల్ని శిక్షించటానికి మాత్రము కాదు అని చెప్పి, మాలో ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే, పొరపాటు చేస్తే, ఆ పొరపాటును సరిదిద్దుకోవటానికి అవకాశం ఇచ్చి ఆయనే వారికి నేర్పిస్తాడు. ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి ఆయన వచ్చేటువంటిది
మా మేలు కొరకే గాని మా కీడు కొరకు కాదు అని చెప్పాడట. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఎప్పుడైతే ఈ తపస్సు కాలములో, ఈ పాస్కా యుద్ధ కాలములో మారు మనసు పొందాలి, హృదయ పరివర్తన చెందాలి అని పలకటము ద్వారా, పాపాన్ని విడిచిపెట్టాలని చెప్పటము ద్వారా మనం మారాలి, దేవుని ప్రేమను చూడాలి, దేవునికి రక్షణ పొందుకోవాలి అనే కానీ మనం నాశనము కావాలని కాదు. ప్రియులారా, శ్రమల కాలం, ఈ తపస్సు కాలం అనేటువంటిది దేవుడు మనకిస్తున్నటువంటి గొప్ప ఆశీర్వాదకరమైన కాలము. మారు మనసు పొందటానికి, దేవుని సన్నిధికి తిరిగి రావడానికి ఒక అవకాశం ప్రియులారా, అనుకూలమైన సమయం ప్రియులారా. ఈనాడు మనం చదువుకున్న వాక్యములో పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖలో 6వ అధ్యాయములో మీరు పొందిన దైవ కృపను వ్యర్థము చేయరాదు. ఏమిటి దేవుని యొక్క కృప? మనం పొందుకున్న కృప. ఇప్పుడు ప్రియులారా మనం ఆలోచిస్తే ఈ పాస్కా యుద్ధ కాలము, ఈ తపస్సు కాలము, ఈ విభూది బుధవారముతో ప్రారంభము కాబోతున్నటువంటి ఈ రోజు ప్రియులారా, ఈ దినాలు, ఈ 40 రోజుల పాటు ఉపవాస దినాలు ప్రియులారా, దేవుడు మనకిచ్చిన ఒక కృప, ఒక దీవెన, ఒక ఆశీర్వాదం. దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ, దేవుని సన్నిధిలో ఎక్కువగా ఉంటూ, ప్రార్థన చేస్తూ, పశ్చాత్తాపడుతూ, దాన ధర్మాలు చేస్తూ ఆయన సన్నిధికి ఉపవాసాల ద్వారా తిరిగి రావటం. మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేయకండి. ప్రియులారా, సిద్ధపడదాం మనందరము కూడా. ఈ పాస్కా యుద్ధ కాలాన్ని, ఈ సంవత్సరం ఉన్నటువంటి ఈ తపస్సు కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోవటానికి, ఈ దేవుని యొక్క కృపాకాలాన్ని, కృపని వ్యర్థము కాకుండా కాపాడుకోవటానికి సిద్ధపడదాం ప్రియులారా. ఈ రోజు నుంచి కూడా మనం దేవుడు పిలుపునిస్తున్నాడో పౌలు గారి ద్వారా, దేవుడు ప్రసాదించేటువంటి ఈ తపస్సు కాలం అనే కృపని, ఈ పాస్కా యుద్ధ కాలం కృపని వ్యర్థము కాకుండా చూసుకోండి బిడ్డలారా. సిద్ధపడండి, సిద్ధపడండి. ఏమంటున్నాడు? మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేయరాదు అని దేవుని తోటి పనివారమైన మేము అర్థిస్తున్నాము. ఏలయనగా అనుకూల సమయమున నిన్ను ఆలకించుతుని, రక్షణ దినమున నీకు తోడ్పడుతుని. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక మాటను మీ ముందుంచుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. దేవుని దృష్టిలో కొన్ని ప్రత్యేకమైన సమయాలు ఉంటాయి, దీన్ని ఎవరు కాదనలేరు. ఏంటి ఆ ప్రత్యేకమైన సమయం అంటే, యేసు ప్రభు లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనములో ఆయన బహిరంగ జీవితాన్ని ప్రారంభించటానికి ముందు ఆయన పలికిన మాటలు మనం ఒక్కసారి వింటే, ఓహో, దేవుని యొక్క దృష్టిలో కూడా కొన్ని ప్రత్యేకమైన అనుకూలమైన సమయాలు ఉంటాయి, కేటాయించబడిన సమయాలు ఉంటాయి. లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనం మనం చదువుకుంటే, తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడిన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. ఆయన చట చదువుటకు లేవగా యెషయా ప్రవక్త గ్రంథము ఆయనకు అందించరి. ఆ గ్రంథమును తెరువగా ఆయనకి క్రింది వచనములు కనబడెను. ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచన కలుగజేయుటకును, ప్రభు హితమైన సంవత్సరమును. ఈ మాట వినండి జాగ్రత్తగా. ప్రభు హితమైన సంవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను. ప్రభు హితమైన సంవత్సరము, దేవుడు నిర్ణయించినటువంటి గడియ. యేసు ప్రభువు బహిరంగ జీవితాన్ని ప్రారంభించినప్పుడు ఏమని చెప్పాడు పిల్లారా? ఆయన వాక్యాన్ని చదువుకుంటే మత్తయి శుభవార్తలో 4వ అధ్యాయంలో ప్రియులారా, యేసు ప్రభు తన యొక్క బహిరంగ జీవితాన్ని ప్రారంభిస్తూ ఈ విధంగా పలుకుతున్నాడు, హృదయ పరివర్తనము చెందుడు, పరలోక రాజ్యము సమీపించున్నది. ఏమంటున్నాడు? హృదయ పరివర్తన చెందండి, పరలోక రాజ్యము సమీపించే ఒక గడియ ఉంది, అది దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆ గడియని. ఇంకా బాప్తిస్మ యోహాను గారు ఏమంటారండి?
మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 1వ వచనం నుండి 2వ వచనం వరకు, పరలోక రాజ్యం సమీపించినది, కాలము సంపూర్ణమైనది. ఏమైందంటండి? కాలము సంపూర్ణమైనది, పరలోక రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తన చెందుడు, మారు మనసు పొందుడు. కాలం సంపూర్ణము కావటం ఏంటి? దేవుడు నిర్ణయించినటువంటి, దేవుడు అనుకున్నటువంటి ఆ సమయం రానే వచ్చింది. ఈ శ్రమల కాలము కూడా దేవుడు నిర్ణయించినట్టు గడియ ప్రియులారా, సమయం ప్రియులారా. కాబట్టే మనం చదువుకున్న వాక్యములో ప్రభు అంటున్నాడు ఏమని? అయినచో ఆలకించుడు, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. దేవుడు మనకు ప్రసాదించేటువంటి ఈ దినం అనుకూలమైన సమయం ప్రియులారా, సద్వినియోగం చేసుకుందాం ప్రియులారా. పౌలు గారు అంటున్నాడు దేనికి అనుకూల సమయం, దేనికి రక్షణ దినం అంటే పౌలు గారు వివరిస్తున్నారు ప్రియులారా. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 20వ వచనములో, కనుక క్రీస్తు కొరకు మాట్లాడుచు ఇదిగో మేము ఇటుల వచ్చితిమి, దేవుడే మా ద్వారా మీకు బోధించుచున్నాడు, కావుననే దేవునితో సఖ్యపడుడు. దేనికంటండి కాలం సంపూర్ణమైనది? కావుననే దేవునితో సఖ్యపడుడు అని క్రీస్తు పక్షమున మేము బ్రతిమాలు కొనుచున్నాము. హృదయ పరివర్తన చెందటానికి, మారు మనసు పొందడానికి కాలము సంపూర్ణమైనది, మిక్కిలి అనుకూల సమయం ప్రియులారా, రక్షణ దినం ప్రియులారా. మన పాప జీవితాలను విడిచి నూతనీకరణ చేసుకోవటానికి, మారు మనసు పొందటానికి ఇదిగో దేవుడిచ్చినట్టు సమయం ప్రియులారా. నీవు ఎంతవరకు సిద్ధపడుతున్నావు? నీవెంతవరకు దేవుని సన్నిధికి వస్తున్నావు? దేవుడు ఇవ్వబోయేటువంటి ఈ శ్రమల కాలాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధపడ్డావా? సిద్ధపాటు లేకుండా ఆ విభూతి బుధవారం త్వరగా వెళ్ళామనుకో ప్రయోజనం లేదు. ఈరోజు నుండి సిద్ధపాటు తయారు చేసుకో, సిద్ధపాటు తయారు చేసుకో. ప్రియులకు దేవుని బిడ్డలారా, నిర్గమకాండములో 19వ అధ్యాయం 10వ వచనములో దేవుడు ప్రియులారా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుచున్నాడు మోషే ప్రవక్త ద్వారా. ఏమంటాడు? నేను సీనాయి కొండ మీద నా ప్రజలతో మాట్లాడబోతున్నాను, నా ప్రజలతో మాట్లాడబోతున్నాను. ఎప్పుడు? ఇవాళ కాదు, రేపు కాదు, ఆనాటి దినము రోజున, ఆ తరువాత దినము రోజున. అయితే వాళ్ళు ఏం చెయ్యాలి? తమను తాము సిద్ధపరచుకోవాలి. నాతో మాట్లాడటానికి ముందుగా తమను తాము వారు సిద్ధపరచుకోవాలి. ఏమంటున్నాడండి? నిర్గమకాండం 19వ అధ్యాయం 10వ వచనములో యావే మోషేతో, దేవుడైన యావే మోషేతో, నీవు ఇశ్రాయేలు ప్రజల కడకు వెళ్ళి వారు నేడును రేపును శుద్ధిగా వించుకొనవలెనని బోధింపుము, వారు వారి వస్త్రములను ఉతుకుకొనవలెను, 3వ నాటికి అందరూ సిద్ధముగా ఉండవలెను. మాట వినండి పిల్లారా, 3వ నాటి అందరూ సిద్ధముగా ఉండవలెను. 3వ నాలు ఎల్లరూ చూచుచుండగా దేవుడైన నేను సీనాయి కొండ మీదగా దిగి వచ్చుదును. సిద్ధపడటం ప్రియులారా. ఇదిగో ఈ తపస్సు కాలం ప్రియులారా, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి అత్యంత పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి కాలం ప్రియులారా. ఎలా సిద్ధపడాలి దీనికి? నేనైతే ఎలా సిద్ధపడతానో మీ ముందుంచుతాను పిల్లారా. తపస్సు కాలం ఫలభరితం కావాలంటే ఏం చేయాలి ప్రియులారా? అన్నిటికంటే ముఖ్యంగా నేనైతే ఏం చేస్తానంటే ఆ సిలువని నా ఎదురుగా ఉంచుకుంటా, నా కళ్ళెదురుగా ఉంచుకోవటానికి ప్రయత్నం చేస్తా ఎక్కువగా. అవును ప్రియులారా, ఆ సిలువను మనం ఎక్కువగా చూస్తే చాలు. శ్రమల కాలంలో, శ్రమల కాలం అంటే హృదయ పరివర్తన చెంది మారు మనసు పొందే కాలం అయితే, రెండవది ప్రియులారా క్రీస్తు యొక్క శ్రమల గురించి ధ్యానం చేసేటువంటి కాలం. దీన్ని కూడా మనం మరచిపోకూడదు. ప్రభు యొక్క శ్రమలను ధ్యానిస్తూ, అందుకనే మనం శ్రమల కాలంలో
ఎక్కువసార్లు శుక్రవారం రోజున, కొన్ని చోట్ల అయితే బుధవారం శుక్రవారం రోజున సిలువ మార్గాలు ఉంటాయి. ఆ ప్రభు యొక్క సిలువ శ్రమలను మనం ధ్యానం చేయాలి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది రెండవది, ప్రియులకు దేవుని బిడ్డలారా, దివ్య సంస్కారాలను స్వీకరించడానికి ప్రయత్నం చేయాలి. దివ్య సప్రసాదం, పాప సంకీర్తనం, ప్రియులారా, దానిని సద్వినియోగం చేసుకుందాం. మిగిలిన దివ్య సంస్కారాలను ఎక్కువగా స్వీకరించడానికి ప్రయత్నం చేద్దాం. మూడవది, ప్రియులారా, దయచేసి దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా చదవటానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ మళ్ళీ చదవండి ప్రియులారా. ఆ వాక్యం అనేటువంటి పిల్ల నేను ఏ విధంగా అంటానంటే, వాక్యం అండి అద్దము లాంటిదండి మనకి జీవితాలకి, ఆత్మీయ జీవితానికి. వాక్కు మన జీవితాలకి అద్దము లాంటిది. మనం ఎక్కడ బాగుంది ఎక్కడ బాగలేదని చెబుతుంది అర్థం మనకి. దేవుని యొక్క వాక్కు కూడా నువ్వు ఇక్కడ తప్పుగా నడుస్తున్నావు సరిచేస్తుంది పిల్లారా. కాబట్టి వాక్యాన్ని ఎక్కువగా చదవటానికి ప్రయత్నం చేయండి. దానికి తోడు దేవుని సన్నిధిలో ఒక నిర్ణయం తీసుకుందాం పిల్లారా. ఫలభరితం కావాలంటే, దేవుని దీవెనలు కావాలంటే ఒక నిర్ణయం తీసుకుందాం. ఏమని? ప్రతిరోజు కూడా ప్రార్థనలో నేను కొంత సమయాన్ని గడుపుతాను. ఎంత సమయం? కొద్దిగా సమయాన్ని కేటాయించు. ఉపవాసం శక్తివంతమైన ఆయుధం ప్రియులారా. ఉపవాసాన్ని మరవకండి. నీలో బలహీనతలు ఉన్నాయా? పరపక్షాలు ఉన్నాయా? వాటి మీద విజయాన్ని పొందలేకపోతున్నావా? ఇదిగో ఉపవాసం అనే ఆయుధాన్ని వాడు. నా కోసం ప్రార్థన చేయండి ప్లారా. ఈ తపస్సు కాలంలో చాలా చోట్లకి దేవుని యొక్క సువార్తను బోధించడానికి వెళ్ళాలి. మీ ప్రార్థన నాకు ఒక గొప్ప ఆయుధం. ఉపవాసం ప్రియులారా. అదేవిధంగా దాన ధర్మాలు ఉన్నదానిలో కొంచెం పేదలకి సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ కొంచెం అన్నారుగా అంటే వేరే విధంగా అర్థం చేసుకోమకండి. ఉదారంగా ఇచ్చువాని దేవుడు కూడా ఉదారంగానే దీవిస్తాడు. గుర్తుంచుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. అదేవిధంగా సామూహికమైన ప్రార్థనలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. 10 మందితో కలిసి ప్రార్థనలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. వ్యక్తిగత ప్రార్థన వేరు, 10 మందితో కలిసి ప్రార్థన చేయటం వేరు ప్రియులకు దేవుని బిడ్డలారా. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది నాలో ఎటువంటి దుర్గుణాలు ఉన్నాయి? ఇతరుల గురించి చాడీలు చెప్తానా? అసూయతో ఉన్నానా? పగతో జీవిస్తున్నానా? క్షమాపణ లేకుండా ఉంటున్నానా? లేకపోతే దొంగతనం చేసే అలవాటు ఉందా? లేకపోతే నాకొని వేరే ఒక వ్యక్తికి అనవసరమైనటువంటి తెలియనటువంటి చెడు సంబంధం ఉందా? ప్రియులారా, వాటిని గొడ్డలితో నరికి వేద్దాం ప్రియులారా. సులువుగా గెలవలేమండి. ఒక బలమైన దృఢమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోకుండా గెలవలేం ప్రియులారా. సిద్ధపడదాం ప్రియులకు దేవుని బిడ్డలారా. వీటన్నిటికీ కూడా పరిశుద్ధాత్మ శక్తి మనకి అవసరం ప్రియులారా. ప్రభువుని వేడుకుందాం. అయ్యా, నువ్వు మాకు అనుగ్రహించబోయేటువంటి ఆ యొక్క శ్రమల కాలంలో, ఆ పాస్కాయుత కాలం మేము అడుగుపెట్టబోతున్నాం. ఇదిగో ఈ శ్రమల కాలం ద్వారా నీవు మాకు అవకాశాన్ని ఇస్తున్నావు, మారడానికి, నేర్చుకోవడానికి, నీ దగ్గరికి రావటానికి, నీ దీవెన పొందడానికి. మేము విన్నటువంటి ఉపమానములో యజమానుడు మాకు బహుమానం చేయటానికే వస్తాడు, కానీ మమ్మల్ని శిక్షించటానికి రాడు. మారమని చెప్పటానికి వస్తాడు, నేర్పించటానికి వస్తాడని చెప్తున్నాడా ఆ యజమాని గురించి ప్రియులారా. అటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు ప్రియులారా. పౌలు గారు అంటున్నారు, ఏమంటున్నాడు? ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. పౌలు గారు అంటున్నారు పిల్లారా, ఏమని? దేవుడే మా ద్వారా మిమ్ము హెచ్చరించుచున్నాడో, కావున దేవునితో సఖ్యపడండి, నీ పొరుగు వారితో సఖ్యపడండి. ఆ సఖ్యతను మనకు దయచేయమని. ఎక్కడికో వెళ్ళొద్దు ప్రియులారా, మన కుటుంబంతో ప్రారంభించుదాం. భార్యాభర్తల మధ్యలో, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క సఖ్యత లేనటువంటి వాటిని తీసివేసుకుందాం. అటువంటి కృపను దయచేయమని ప్రార్థన చేద్దాం ప్రియులారా. సద్వినియోగం చేసుకుందాం దేవుడిచ్చినటువంటి ఈ శ్రమల కాలాన్ని, ఈ తపస్సు కాలాన్ని, ఈ పాస్కాయుత కాలాన్ని, క్రీస్తు శ్రమల కాలాన్ని ప్రియులారా. దేవుని యొక్క కృపను వ్యర్థము చేయవద్దు, దేవుని యొక్క కృపను వ్యర్థము చేయవద్దు. పౌలు గారు అంటున్నారు,
కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖ 6వ అధ్యాయం 1వ వచనంలో మీరు పొందిన దేవుని యొక్క కృపను వ్యర్థము చెయ్యరాదో. అటువంటి శక్తిని, అనుగ్రహాన్ని మనందరికీ దయచేయమని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం పిల్లారా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, మా కొరకై సిలువలో శ్రమలు పొందినటువంటి గొప్ప దేవా, నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇదిగో మేము మరలా నీ దగ్గరికి రావాలని ప్రేమతో మా పాపాలు క్షమించటానికి, మేము హృదయ పరివర్తన చెందటానికి, మారు మనసు పొందటానికి తండ్రి మాకు శ్రమల కాలాన్ని అనుగ్రహించబోతున్నావు. మీకు స్తోత్రాలు ప్రభువా. నీవే స్వయంగా 40 దినాల పాటు ఉపవాసం ఉన్నావు తండ్రి. మేము కూడా ఉపవాసం ఉండి మారు మనసు పొందుకొని హృదయ పరివర్తన చెందుకొని నీ దగ్గరికి వచ్చి నీవిచ్చినటువంటి కృపాకాలాన్ని సద్వినియోగం చేసుకునే కృపను మాకు దయచేయండి తండ్రి. ముఖ్యంగా ఈనాడు ఎవరైతే ఈ వాక్య పరిచర్యలో పాల్గొంటున్నారో, విరిగి నలిగిన హృదయంతో ఈ శ్రమల కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆశపడుతున్నారు, ఆ బిడ్డలందరినీ దీవించండి నాయన, ఆశీర్వదించండి. అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాము తండ్రి. ముఖ్యంగా ఆత్మీయ అనారోగ్యముతో తండ్రి, పాపమనే అనారోగ్యముతో ఉన్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నా. బయటికి రాలేకపోతున్న బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నా. ఈ శ్రమల కాలంలో, ఈ పాస్కాయుత కాలంలో ప్రభువా, వారిని పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. శారీరక అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి స్వస్థతను దయచేయండి తండ్రి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా, ఈనాడు ఈ శ్రమల కాలం అంతా నీ ఆత్మను మాకు తోడుగా ఉంచి నీ శక్తితో మమ్మ దీవించామని వేడుకొనిచున్నా. యావత్ ప్రపంచంలో క్రైస్తవులందరూ కూడా మారు మనసు పొందుకుని నీ సన్నిధికి వచ్చేలాగా దీవించండి తండ్రి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా, మా కోసం ప్రార్థించండి అని ఈ వీడియో క్రింద ఎవరైతే మెసేజ్లు ఉంచుతున్నారో వారందరి కొరకే 1 నిమిషం పాటు ప్రార్థిస్తున్నాను తండ్రి. వారిని దీవించండి, వారి ఉద్దేశాలు దీవించమని, వారి కుటుంబాలను దీవించమని, వారి యొక్క తలంపులను దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.